हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट्स मॉनिटरिंग एंड प्रोटेक्शन एजेंसी यानी हाइड्रा के कमिश्नर एवी रंगनाथ ने ऐलान किया कि एजेंसी ने हैदराबाद में 200 एकड़ अराजी वापस हासिल कर ली है। उन्होंने हैदराबाद में आज हाइड्रा की सालाना रिपोर्ट जारी करते हुए एजेंसी के कारनामों और इक़दामात को उजागर किया। उन्होंने कहा कि हाइड्रा की कार्रवाइयों के नतीजे में FTL और बफर जोन्स में गैर मजाज तामीरात के सिलसिले में आवाम की बेदारी में बतदरीज इजाफा हुआ। उन्होंने कहा कि आवाम अब फ्लैट्स और प्लॉट्स की खरीदारी में मजीद मोहतात हो गए हैं। कमिश्नर ने कहा कि हाइड्रा ने ताहाल 8 तालाबों और 12 पार्क्स का तहफ़्फ़ुज़ किया, ये कहते हुए कि NRSC इदारे के तालमेल के साथ सेटेलाइट की तस्वीर हासिल की गई हैं और फ़िज़ाई ड्रोन की तस्वीर का भी इस्तेमाल किया जा रहा है। कमिश्नर ने कहा कि सरकारी अराजियात की जियो फेंसिंग के इक़दाम किए जाएंगे। उन्होंने कहा कि तालाबों के इलाकों में तब्दीलियों का पता चलाने के लिए साल 2000 से 2024 तक की तस्वीर को तरतीब करने का काम दिया जा रहा है। సజెస్ట్ చేయడం జరిగింది, వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు DGIMD నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడానికి దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసినట్టు. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి AWS స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్ లేకపోతే ఏది మనకి టెంపరేచరు హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్క్ చేసేటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా 2x2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటే కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి AWS స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ AWS స్టేషన్స్ని కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ లేకపోతే టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి, అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక FM ఛానల్ హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది FM